నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 104. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, డ్రెస్ బాలేదన్నావు కదా, అందుకని విప్పేస్తున్నాను అనిక మాటలకు నా ముందా కాస్త కూడా సిగ్గనేది లేదా నీకు అని అన్నాడు సామ్రాట్. నీ ముందు నాకెందుకు సిగ్గు సామ్రాట్, కాబోయే మొగుడివి అని అనిక అనేసరికి చురుగ్గా లుక్కిచ్చాడు సామ్రాట్. పల్లికిలించిన అనిక, ఈ డ్రెస్ నచ్చకపోతే ఎలాంటి డ్రెస్ నచ్చుతుందో చెప్పు, అదే వేసుకుంటాను అంది మత్తు జల్లుతున్న ఆమె చూపులను తప్పించుకుంటూ. నాకు ఏ డ్రెస్ నచ్చదు అన్నాడు ఫ్లోలో. యూ నాటీ, మరి డ్రెస్ లేకుండా ఉండాలంటే సిగ్గు నాకు. సిగ్గుపడుతూ అన్న ఆమె మాటలకు బిత్తరపోయి చూస్తూ, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనన్నది అలా కాదు అని మొహం చిట్లించాడు సామ్రాట్. టీజింగ్గా నవ్వుకుంది అనిక. తను సంధిస్తున్న వలపు బాణాలను తప్పించుకోవడానికి అతను పడుతున్న పాటలు అగచాట్లు, తనని సూటిగా చూడలేని అతనిలోని తడబాటు, ఆమె పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. అతని తీరు ఆమెకు మరింత ముచ్చటగా అనిపిస్తూ అతను మరింత ముద్దుగా కనిపిస్తున్నాడు ఆమె నయనాలకు. అలాగే తీక్షణంగా చూస్తుండిపోయిన అనిక. సామ్రాట్ తన వైపు చూసేసరికి తేరుకుని రా లోపలికి అని తను ముందు నడుస్తుంటే ఆమె వెనకాల కదిలాడు సామ్రాట్. హై హీల్స్తో నడుముని అటు ఇటు తిప్పుతూ అనిక వయ్యారంగా నడుస్తుంటే ఆటోమేటిక్గా ఆమె బ్యాక్ మీదకి మళ్ళాయి అతని చూపులు. ఫ్రంట్ డీప్ అనుకుంటే బ్యాక్ నెక్ మరింత డీప్గా ఉండి ఆమె నున్నని వీపు దాదాపుగా రివీల్ చేస్తుంది. ఆమెలోని హాట్నెస్ అతనిలో వేడి రగిలిస్తుంటే ఉఫ్ అనుకుని బలవంతంగా చూపు మరల్చుకుని ఆమెతో పాటు టెర్రస్ పైకి నడిచాడు. చిన్న లైట్స్తో వెలిగిపోతున్న టెర్రస్ మధ్యలో టేబుల్, దానిమీద 2 వైన్ గ్లాసులు, వైన్ బాటిల్స్, చికెన్ స్టఫ్ ఉన్నాయి. నైస్ అనుకున్నాడు, కానీ తాగితే కంట్రోల్ తప్పుతాడేమో అని తన మీద తనకి డౌట్గా ఉంది సామ్రాట్కి. ఇప్పుడు అవసరం ఇదంతా, తినేసి పడుకోక అన్నాడు అనాసక్తిగా. అవసరమే సామ్రాట్, నా మనసులోకి వచ్చాక ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు. ఈ మాత్రం స్పెషల్ అరేంజ్మెంట్స్ మర్యాదలు లేకపోతే ఎలా చెప్పు. ఇది రోజు నన్ను ఏదో చేసేలానే ఉంది అని మనసులో అనుకుంటూ తనని అనుమానంగా చూస్తూ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. ఏంటలా చూస్తున్నావు, వైన్లో ఏం మిక్స్ చేయలేదులే, డౌట్ లేకుండా తాగొచ్చు అంది అల్లరిగా నవ్వుతూ. నా డౌట్ నా మీద, ఈ వైన్ మీద కాదు, నీ మీద. నార్మల్గా ఉన్నప్పుడే కోతిలా బిహేవ్ చేస్తావు, ఇక వైన్ తాగితే కళ్ళు తాగిన కోతిలా చేస్తే నా పరిస్థితి ఏంటి, నువ్వు అసలే తాగకు అన్నాడు. భయపడకు, నేను వైన్ తాగట్లేదు, ఇదిగో ఈ బ్రీజర్ తాగుతాను అని కింద నుండి బ్రీజర్ తీసింది. బ్రీజర్ అయితే ఓకే. చిన్నగా నవ్వి గ్లాసులో వైన్ ఉంపి అతనికి అందించి చీర్స్ కొట్టి అనిక బ్రీజర్ తాగుతుంటే సామ్రాట్ దిక్కులు చూస్తూ వైన్ సిప్ చేస్తున్నాడు. అవును సామ్రాట్, నీ ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటి, ఎందుకు అన్నాడు తన వైపు చూడకుండానే. మన హనీమూన్కి ప్లాన్ చేద్దామని అనిక అనగానే తాగుతున్న సామ్రాట్కి పొలమారింది. చిన్నగా దగ్గి ఆమె వైపు ఒక పిచ్చి చూపు చూశాడు. చెప్పు అంది చిలిపి నవ్వుతూ కళ్ళెగరేస్తూ. పెళ్ళే కాలేదు, అప్పుడే హనీమూన్ గురించి ఆలోచిస్తున్నావా? పెళ్ళికి హనీమూన్కి సంబంధం ఏంటి సామ్రాట్? పెళ్ళి కాకుండా కూడా హనీమూన్ ప్లాన్ చేయొచ్చు, చేద్దామా? వస్తున్న నవ్వును ఆపుకుంటూ కావాలని అంది అనిక. బిత్తరపోయి చూశాడు ఆమె వైపు. ఆమె బోల్డ్నెస్ అతనికి చెమటలు పట్టిస్తుంది. ఏయ్ మెంటలా నీకు, ఏదేదో వాగుతున్నావు? ఒక్క బ్రీజర్కే మత్తు ఎక్కేసిందా? నాకు బ్రీజర్ మత్తు కాదు, నీ మత్తు ఫుల్గా ఎక్కేసింది. లోపల ఏదేదో అయిపోతుంది. ఇలా దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉందో తెలుసా? నీ ఒడిలో వాలిపోవాలని, నిన్ను ముద్దుల్లో ముంచెత్తాలని, నీ కౌహిలిలో నలిగిపోవాలని శరీరం ఒకటే గోల చేస్తుంది. ఆ గోల కాస్త తీర్చొచ్చు కదా. కాస్త ముందుకు వంగి అతని రొమాంటిక్గా చూస్తూ ఇంటెన్స్ వాయిస్తో అంది అనిక. మత్తెక్కించే ఆమె అందాలు, కైపెక్కించే ఆమె చూపులు, కవ్వించే ఆమె మాటలు సామ్రాట్కి నోట మాట రాకుండా చేశాయి. ఏం మాట్లాడవే సామ్రాట్, అతని మోములో భావాలను గమనిస్తూ అంది అనిక. పిచ్చిగా మాట్లాడకనిక, నువ్వు ఇలాగే మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అని మరో పెగ్గు గ్లాస్లో వంపుకొని తాగి గ్లాస్ టేబుల్పై పెట్టాడు. సరేలే మాట్లాడాను అని నవ్వుతూ అంటూ వైన్ బాటిల్ తీసుకుని అతని గ్లాస్లో వంపబోతుంటే చాలు నాకు అని చెయ్యి అడ్డు పెట్టాడు. ఇంకో 2 పెగ్స్ తీసుకో సామ్రాట్, ఆఫ్ కూడా ఫినిష్ అవ్వలేదు. చాలనిక, ఎక్కువ తాగితే నా మైండ్ బాడీ నా కంట్రోల్లో ఉండవు. ఎక్కువ తాగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సామ్రాట్ మాట పూర్తయ్యేలోపే అతని చెంపును సుతారంగా తాకాయి ఆమె సుకుమారమైన పెదవులు. కాస్త అసహనంగా చూసిన సామ్రాట్ ప్రేమ నిండిన కళ్ళతో చిరునవ్వు చిందిస్తున్న తనని చూసి
ఏమనలేకపోయాడు. తల తిప్పుకొని సైలెంట్గా పక్కకి చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సామ్రాట్ అని మధురంగా వినిపించింది ఆమె స్వరం. తల తిప్పి చూశాడు. నవ్వుతూ అతనికి చెయ్యందించింది. చేతి వైపు చూసి ఆమె మొహంలోకి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు. లెట్స్ డాన్స్ అంది ఉత్సాహంగా. సామ్రాట్ అలాగే సూటిగా చూస్తుంటే, డాన్స్ చేయడం రాదా, లేదా నాకు పడిపోతావేమో అని భయమా, కొంటెగా అంది అనిక. రెండూ కాదు, నాకు డాన్స్ చేసే మూడ్ లేదు. నేను తెప్పిస్తాగా, రా సామ్రాట్ చొరవగా అతని చేయి పట్టి లేపడంతో అయిష్టంగానే లేచాడు. అతని చేతులు పట్టుకొని తన నడుం చుట్టూ వేసుకుని అతని భుజాలపై చేతులు వేసింది. మొహంలో ఏ భావం లేకుండా పక్కకి చూస్తున్నాడు సామ్రాట్. అతని మొహంలోకి చిరునవ్వుతో చూస్తూ అనిక కాళ్ళను అటు ఇటు కదిలిస్తూ చిన్న మూమెంట్స్ వేస్తుంటే స్టాచ్యూలా నిలబడి ఉన్నాడు. రాయిలాల నిలబడకపోతే నాతో డాన్స్ చేయొచ్చుగా అంటూ అతని చేయి పట్టుకుని తిరుగుతూ అతని మీద ఒరుగుతూ అనిక డాన్స్ స్టెప్స్ వేస్తుంటే అప్రయత్నంగా ఆమె మీదకు మళ్ళాయి అతని చూపులు. అతని ఎక్స్ప్రెషన్స్తో మూమెంట్స్తో సంబంధం లేకుండా అతని సాన్నిహిత్యాన్ని ఫీల్ అవుతూ హ్యాపీగా నవ్వుతూ తన లోకంలో తాను మునిగిపోయి మైమర్చిపోయి లవ్ మీ లైక్ యూ డూ లా లా లవ్ మీ లైక్ యూ డూ సాంగ్ని స్టైలిష్గా పాడుతూ జాలీగా స్వింగ్ అవుతూ అనిక డాన్స్ వేస్తూ ఉంటే ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు సామ్రాట్. గాలి మరి కాస్త తీవ్రంగా వీచడం మొదలైంది. మరి కాసేపటికే నల్లని మబ్బులు కరిగి వర్షపు జల్లులు ఆకాశం నుండి నీళ్ళ మీదుగా జారుతూ వారి దేహాలను ముద్దాడుతున్నాయి. చల్లగా తాకిన చినుకులకు ఈ లోకంలోకి వచ్చిన సామ్రాట్, అనిక వర్షం పడుతుందిరా అంటూ పెంట్ హౌస్ రూఫ్ కిందకి వెళ్ళాడు. అనిక అక్కడి నుండి కదల్లేదు. చల్లని చినుకులు ఆమె దేహాన్ని తడిపిస్తుంటే మనసుకు హాయిగా ఉండగా చేతులు రెండు బార్లా చాచి ఆకాశం పైకి చూస్తూ మెల్లిగా తిరుగుతూ వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. కాసేపట్లోనే ఆమె డ్రెస్ మొత్తం తడిచిపోయి ఒంటికి అతుక్కుపోయింది. తడిచిన డ్రెస్లో నుండి ఆమె అందచందాలు వంపు వయ్యారాలు అతనికి మతి పోగొట్టేలా ఉండగా బలవంతంగా ఆమె నుండి చూపు తిప్పుకున్న సామ్రాట్ అనిక చినుకులను దోసెలలో పోగేసుకుని అతని మొహం మీద చల్లడంతో తుల్లిపడినట్లుగా చూశాడు. నవ్వుతూ ఫ్లోర్ మీద నీటిలో గింతులేస్తూ చినుకులను చేత్తో పైకి జల్లుతూ ఆడుతూ ఉంది. అప్రయత్నంగా అతని పెదవులు విచ్చుకున్నాయి. అనిక వర్షం ఎక్కువ అవుతుంది, ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి, రా కిందకు వెళ్దాం. ఇంకాసేపు సామ్రాట్ అని అంటుండగాని ఒక్కసారిగా బల్లను ఉరమడంతో జడుసుకున్న అనిక పరిగెత్తుకుంటూ వచ్చి బల్లిలా అతన్ని అతుక్కుపోయింది. ఆమె హక్ చేసుకున్న ఫోర్స్కి 2 అడుగులు వెనక్కి వేసి గోడకు అతుక్కున్నాడు సామ్రాట్. చెప్తూనే ఉన్నాను వింటే కదా అని ఆమె తల మీద ఒకటిచ్చి వదిలింకా అన్నాడు. అనిక మెల్లిగా అతనికి దూరం జరుగుతుంటే దూరాన్ని దూరం చేయడానికి ఈసారి దగ్గరలో పెద్ద పిడుగే పడింది. భయంతో అతన్ని బిగ్గరగా హత్తుకుంది అనిక. ఆమె హక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నా తన పరిస్థితి అర్థం చేసుకున్న సామ్రాట్ కూల్గా ఉండిపోయాడు. హే డోంట్ పానిక్ అన్నాడు ఆమె భుజం మీద తడుతూ. మరింత గాఢంగా అతని దృఢమైన దేహాన్ని కౌగిలించుకుంది అనిక. తడిచిన ఆమె మెత్తని సుకుమారమైన దేహం అతనికి అతుక్కుపోయేసరికి శిలలా బిగుసుకుపోయాడు సామ్రాట్. తడిచిన ఆమె దేహానికి అతని కౌగిలి వెచ్చదనాన్ని ఇస్తుంటే అలాగే ఉండిపోయింది అనిక. ఎగిసి పడుతున్న ఆమె హృదయ సవ్వడి అతని హృదయానికి తెలుస్తూ ఆమె వెచ్చని ఊపిరి అతని మెడను తాకుతూ అతన్ని వివశం చేస్తుంది. భారంగా బ్రీత్ తీసుకుని అనిక లోపలికి వెళ్దాం పదా అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ. అతన్ని వదలాలని లేకపోయినా మెల్లిగా అతన్ని వీడి మోములోకి చూసింది. ఇరువురి కళ్ళు కలిసిన మరుక్షణం సామ్రాట్ చూపు తిప్పేసుకుని పద అని కిందకి నడుస్తుంటే తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ అతని వెనకాల జాగ్రత్తగా స్టెప్స్ దిగుతూ ఉంది అనిక. డిన్నర్ చేసి ఫ్యామిలీ అందరూ ఇంటి బయట గార్డెన్లో కూర్చున్నారు. కూతురికి ఫోన్ చేసిన అమృత 3 సార్లు చేసినా అనిక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు పడిపోతూ అదవ వాళ్ళతో ఉన్న కైలాష్ దగ్గరికి వెళ్ళింది. ఏమండి అను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సాహితి వెళ్ళిందో లేదో, అసలే వర్షం పడేలా ఉంది అంది అను అప్పుడు కాల్ చేసినప్పుడు. ఆ మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు అదవ్. ఆ నవ్వు ఎదురుగా భూమితో ఉన్న నిషాన్వి దృష్టిని దాటిపోలేదు. టెన్షన్ పడకత్తా, సాహితి వెళ్ళుంటుంది, తింటున్నారో లేదా మాటల్లో పడి ఫోన్ చూసుకోలేదేమో, చూసుకొని చేస్తుందిలే, ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా మార్నింగ్ చేస్తుందిలే అని చెప్పాడు అదవ్. సరే అదవ్ అంటూ భువనేశ్వరి పక్కకి సెటిల్ అయింది అమృత. అనిక గురించి చెప్పగానే ఎందుకు నవ్వావు? ఇష్యూ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చేసరికి చిన్నగా నవ్వుతూ తలెత్తి ఆమె వైపు చూశాడు అదవ్. రిప్లై
అని పెదవులు కదిలిస్తూ ఫోన్ వైపు చూపించింది. ఆ కళ్ళ సైగలు మాటల్లో పడి ఎవరూ గమనించకపోయినా అమృతతో మాట్లాడుతూ పరాగ్గా ఇషు వైపు చూసిన భువనేశ్వరి గమనించింది. అనిక సాహితిని తోడుగా ఇంటికి రమ్మంటానని అత్త వాళ్ళకి అబద్ధం చెప్పి సామ్రాట్ని రమ్మని చెప్పింది. అదో మెసేజ్ చూసి అవాక్కైపోయి అదో వైపు చూసింది. నిజమా? ఇషు పెదవులు కదిపేసరికి అవును అన్నట్టుగా తలాడించాడు. మరి సామ్రాట్ వెళ్ళాడా ఇషు మెసేజ్కి? వెళ్ళకుంటే అది వదులుతుందా అని రిప్లై అదవ్ నుండి నవ్వుతూ చూసింది ఇషు. వెళ్ళాడు, కానీ అది అసలే పిచ్చిది. దాని ప్రేమను వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటాడేమో అని కాస్త టెన్షన్గా ఉంది. భయపడాల్సింది అనిక కాదు, సామ్రాట్. మీ అనిక అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో అని స్మైలీస్ యాడ్ చేసింది ఇషు. చిరు కోపంగా చూశాడు అదవ్. చిన్నగా నవ్వుకున్న ఇషు. అలా ఏం జరగదు, సామ్రాట్ అలా చేయడు, నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు అని మెసేజ్ చేసింది. వీళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్న భువనేశ్వరి వాళ్ళ మోహన్లో భావాలను, సైగలను, నవ్వులను విడ్డూరంగా చూస్తుంది. ఆ మెసేజ్లేంటో, ఆ సైగలేంటో, ఆ నవ్వులేంటో మా వాడిని పూర్తిగా మాయ చేసింది అని మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టొచ్చింది భువనేశ్వరి. ఏమో ఉండలేకపోతున్నా, ఎందుకైనా మంచిది అని సేఫ్ సైడ్ మన గార్డ్ని అనిక ఇంటికి పంపించాను. అదో మెసేజ్కి ఆశ్చర్యంగా చూసింది ఇషు. అవును, వాళ్ళకి తెలియకుండా ఇంటి బయట సీక్రెట్గా కాపలా ఉంటున్నాడు. సామ్రాట్ ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే అది అరుస్తుంది కదా, ఆ అరుపులు విని గార్డ్ అలర్ట్ అవుతాడు. కళ్ళు విప్పాచి చూసిన ఇషు చిన్నగా నవ్వి, నువ్వు మామూలుడివి కాదు, సూపర్ అని ఎమోజీస్ పెట్టి అతని వైపు చిరునవ్వుతూ చూసింది. అదవ్ నవ్వుతూ కన్ను గీటగా నోరెళ్ళబెట్టి చూసిన భువనేశ్వరి ఇషు తడబడి అతని కళ్ళతోనే కసిరి ఎవరైనా చూసారా అన్నట్టు అందరి వైపు చూస్తూ భువనేశ్వరి వైపు తిరిగేసరికి వెంటనే చూపు మరల్చుకొని అమృతతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది భువనేశ్వరి. ఎవరు చూడకపోయేసరికి రిలాక్స్ అయ్యి నోటిపై వేలు పెట్టి సైలెంట్ అని చూపించింది ఇషు అదోవైపు. ఓకే అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచాడు. ఇంతమందిలో ఉన్న లోకంతో సంబంధం లేకుండా వాళ్ళ లోకం వాళ్ళదే అని మనసులో అనుకుంటూ పెదవి విరిచిన భువనేశ్వరి. మామ్ బాయ్. అదవ్ గొంతుకి తల తిప్పి చూసింది. ఏంటి అప్పుడే వెళ్తున్నావా అంది చైర్ల నుండి లేస్తూ. అవును మామ్. ఒక్కరోజైనా నిన్ను మాతో ఉండనివ్వకుండా తీసుకెళ్తుందన్నమాట బయటికి వినపడేట్టి గొనుక్కుంది భువనేశ్వరి. అసహనంగా చూసింది ఇషు. మామ్, తనేం తీసుకెళ్ళట్లేదు, నేనే వెళ్తున్నాను. అత్తయ్యను వదిలిపెట్టొచ్చాం, వెళ్ళాలి అన్నాడు. ఏం మాట్లాడలేదు భువనేశ్వరి. ఉక్రోషంగా చూస్తుంది. అనంత్ భూమిలకు జాగ్రత్తలు చెప్పి అందరికీ బాయ్ చెప్పి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు అదవ్, ఇషాన్వి. తడిసిన డ్రెస్ విప్పేసి సింపుల్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని తన గదిలో నుండి బయటకొచ్చింది అనిక. కిటికీ ముందు నిలబడి బయటికి చూస్తున్న సామ్రాట్ తన అడుగుల అలికిడికి ఆమె వైపు చూశాడు. డిన్నర్ చేద్దాంరా అంటూ తడిగా ఉన్న అతని జుట్టును చూసి, హెయిర్ ఇంకా వెట్టుగానే ఉందిగా, ఇలాగే ఉంటూ కోల్డ్ అవుతుంది అని పక్కన హ్యాంగర్కున్న టవల్ తీసుకుని అతని సోఫాలో కూర్చోబెట్టి అతని జుట్టుని తుడుస్తుంటే అనుకోకుండా ఆమె ఎత్తైన పయ్యద అతని మొహానికి శుతి మెత్తగా తాకింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిక సామ్రాట్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. సామ్రాట్ అనికల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? సామ్రాట్ అనిక ప్రేమలో పడనున్నాడా? భువనేశ్వరిలో మార్పు వస్తుందా? పూజ ప్రేమల ప్రేమ ప్రయాణం ఇలా సాగబోతుంది. ఈ ప్రేమ చదురంగం ఇలాంటి మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఓ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.